అతను ఓ నిరక్షరాస్యుడు, కానీ మహిళలపై అత్యాచారానికి హైటెక్ టెక్నాలజీ ఉపయోగించాడు. 7 అమాయక గిరిజన కాలేజ్ యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని పాప పండడంతో పోలీసులకు చిక్కాడు. పోలీసుల కథనం ప్రకారం మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాకు చెందిన బ్రజేష్ కుష్వాహా ఓ మాజీ మిల్లు కార్మికుడు. తన ప్రాంతంలో నివసించే అమాయక గిరిజన్ కాలేజ్ గర్ల్స్పై కన్నేసి ఓ భారీ ప్లాన్ వేశాడు. వాయిస్ మార్ఫింగ్ యాప్ ఉపయోగించి తన స్వరాన్ని కాలేజ్ మహిళా టీచర్ స్వరంలా మార్చి వారితో సెల్ ఫోన్లో సంభాషించాడు. స్కాలర్షిప్ ఇప్పిస్తానని, ఇందుకోసం నిర్మానుష్యంగా ఉండే ప్రాంతానికి వెళ్తే అక్కడికి ఓ వ్యక్తిని పంపిస్తానని, అతను 2 వీలర్పై ఎక్కించుకుని తన ఇంటికి తీసుకొస్తాడని నమ్మించేవాడు. అలా వారు బైక్ ఎక్కగానే సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి రేప్ చేసేవాడు. ఇప్పటి వరకు అతను ఇలా 7 యువతులపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. యువతులను కలిసేందుకు వెళ్ళినప్పుడు నిందితుడు మొహం కనిపించకుండా హెల్మెట్ ధరించేవాడని అత్యాచార బాధితులు పోలీసులకు చెప్పారు. అయితే అతని చేతికి ఎప్పుడు గ్లౌజ్ ఉండేవని వివరించారు. ఈ క్లూ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు కుష్వాహాను పట్టుకున్నారు. మహారాష్ట్రలోని ఓ రోలింగ్ మిల్లో పనిచేస్తున్నప్పుడు చేతులు కాలిపోవడంతో అతను గ్లౌజులు ధరించి తిరుగుతున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. అతనికి సహకరించిన మరో 3 నిందితుల్ని కూడా అరెస్ట్ చేశారు. మరోవైపు సిద్ధి జిల్లా యంత్రాంగం అతని ఇంటిని బుల్డోజర్తో నేలమట్టం చేసింది. ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఐజీ మహేంద్ర సికార్వర్ తెలిపారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఇంకెవరైనా బాధితులు ఉన్నారో లేదో దర్యాప్తు చేసేందుకు 9 మంది సభ్యులతో సిట్ ఏర్పాటుకు ఆదేశించారు. దీంతో ఓ మహిళా డీఎస్పీ సారథ్యంలో సిట్ ఏర్పాటైంది. మరోవైపు వాయిస్ చేంజింగ్ యాప్లు దుర్వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెల్ ప్రజలను అప్రమత్తం చేసింది.